వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే మేము కబ్బన్ పార్క్ వెళ్ళాము. ఈ వ్లాగ్లో మేము చేసిన యాక్టివిటీస్ కవర్ చేసాము. మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి ఏమేమి చేసాము. ఫస్ట్ మేమైతే మెట్రోలో వెళ్దాం అనుకున్నాము. కిడ్స్ ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తారు, అలాగే ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు అని. మా ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ చాలా దగ్గర. సో ఇంటి దగ్గర నుండి 10:20కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంటి నుండి సీతారాంపాలకి ఆటోలో వెళ్ళాము. సో స్టేషన్కి వచ్చేసామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సీతారాంపాల్య నుంచి కబ్బన్ పార్క్కి డైరెక్ట్గా మెట్రో ఉందండి. మా కిడ్స్ అయితే ఫుల్ చూసుకున్నారు. మెయిన్గా మా పెద్ద అబ్బాయి అండి. మా పెద్ద అబ్బాయి అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. లోపలికి వెళ్ళే టికెట్ తీసుకొని వచ్చేసాము. మేము వెళ్ళిన 5 minutesకే ట్రైన్ వచ్చేసింది. పర్ పర్సన్కి 33 రూపీస్ ఛార్జ్ చేశారు. మెట్రోలో వెళ్తుంటే బెంగళూరు వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చేసింది. కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. కబ్బన్ పార్క్ లోపల బయట ఫుడ్ స్టాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు షుగర్ కేన్ జ్యూస్ తాగుదామన్నారు. జ్యూస్ తాగేసి కబ్బన్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆయన హెయిర్ కట్ చూశాను. మా ఆయన మీద ప్రయోగిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ అండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కబ్బన్ పార్క్ మొత్తం 300 acres ఉందంటండి. ప్లేసెస్ నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇక్కడ వచ్చేసి మ్యూజియం, అక్వేరియం, టాయ్ ట్రైన్, బోటింగ్, కిడ్స్ ప్లే ఏరియా అలా చాలా అంటే చాలా ఉన్నాయి. మేము వచ్చేసి టాయ్ ట్రైన్, బోటింగ్, అక్వేరియంకి వెళ్ళాము. ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ ఫ్రీ ఫర్ చిల్డ్రన్. ట్రైన్కి టికెట్ 30 రూపీస్, బోటింగ్కి 20 రూపీస్ అండి. ఏం చిల్డ్రన్ ఒకటే తీసుకున్నాను. చిల్డ్రన్
Moni. Moni cute. Moni cute. సో ట్రైన్ రైడ్కి అయితే వచ్చేసాము. ఆన్ ద వేలో ఆర్టిఫిషియల్ యానిమల్స్ చిన్న ఫారెస్ట్ టైప్ ఉందండి. ట్రైన్ జర్నీ ఫీల్ అవ్వాలని పెట్టారేమో. పార్క్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ ఉంది. చాలా 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 బాగుంది. ఇంకా ఇప్పుడైతే మేము డ్రాగన్ ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాము. డ్రాగన్ ట్రైన్ అయితే మా పిల్లలిద్దరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా బోటింగ్ కూడా వెళ్ళాము. వీడియో లెంతీ అవుతుందని అది యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కోయి పోండ్ ఉందండి. అది చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మా చిన్నబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేశాడు. రెడ్ కలర్ ఫిషెస్ చాలా క్యూట్గా ఉన్నాయి. Moni? Moni? What is that? Moni, what it is, Moni? Fish. You will catch, Moni? You will catch? Yeah. I catch it. I catch. You only catch. Moni, what, Moni? Huh? Oh my God, big fish. Oh my God. Mommy, I want to eat the fish.
Oh, nice. Nice, Daddy. Wow. See, Moni. Nice. Daddy, baby. That's 15 watching. Huh? ఇప్పుడైతే టనల్ ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వచ్చేసాము. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో స్టార్ ఫిష్ ఎక్వేరియం అలా చాలా ఉన్నాయి. బట్ వీడియో లెంతీ అవుతుందని ఆ వీడియోలో కవర్ చేయలేదు. సో రిటర్న్ కూడా మెట్రోలోనే ఇంటికి వచ్చేసాము. సో దట్స్ ఇట్ అండి. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఐ థింక్ యూ లైక్డ్ ఇట్. For more vlogs, please subscribe to my channel. Thank you for watching. Bye bye.